మనం చూస్తూనే ఉన్నాం ఆశ్రమాల పేరుతో ఎటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలు జరుగుతున్నాయో. ఏ వయసు వాళ్ళని ఆ వయసుకు తగ్గట్టు ఉపయోగించుకోవడం, ముఖ్యంగా స్త్రీలను చిన్నపిల్లల్ని ఎంత దారుణంగా ఉపయోగించుకుంటున్నారంటే ఇక్కడ ఏమవుతుందంటే స్త్రీలకి సున్నితమైన భావాలు ఎక్కువ, మనసు చాలా సున్నితం. ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏది చెప్పినా దానికి సిద్ధం అయిపోతారు. ఈ భర్తలు వద్దే ఇవన్నీ పిచ్చిగోల, ఇవన్నీ కావు అని అంటే వీడు దుర్మార్గుడు, నేను చేసుకుంటాను, నీకు ఇష్టమైతే నా లేకపోతే వద్దు అని చెప్పేసి వీళ్ళు వెళ్తారు. ఎందుకనంటే మనం ఇది చేయడం మూలంగానే మనకి ఇట్లా కష్టాలు జరుగుతున్నాయేమో అని వీళ్ళకు ఒక భయం అన్నమాట. దీని గురించి బంధు దర్వాజా అని ఒక సినిమా వచ్చింది. అందులో ఏంటనంటే ఒక జమీందారునికి పిల్లలు లేకపోతే ఆవిడ చెయ్యని వ్రతాలు లేవు, పూజలు లేవు, పిల్లలు పుట్టలే. ఒకసారి పని మనిషి ఏం చేస్తుందంటే, అమ్మ మీకు పిల్లలు పుట్టాలంటే ఒక మంచి ఉపాయం ఉంది, ఫలానా సమాధి దగ్గరికి కానీ వెళ్ళి మొక్కుకున్నారంటే మీకు తప్పకుండా పిల్లలు పుడతారు అని చెప్పిన తర్వాత సరే ఈమెకు కావాల్సింది పిల్లలు కాబట్టి ఏం చేస్తుంది, వీళ్ళ సమాధి దగ్గర మొక్కుకుంటుంది. అందులోంచి ఒక శబ్దం వస్తుంది, నీకు పిల్లలు పుడతారు, నీకు అబ్బాయి కానీ పుడితే నీకే సొంతం, నువ్వు వాడిని ఏమన్నా చేసుకోవచ్చు, అమ్మాయి పుడితే 16 ఏళ్ళ అమ్మాయికి వచ్చేసరికి నాకు అప్పగించాలి అని. ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే అమ్మాయి పుట్టింది అబ్బాయి పుట్టింది అని కాదు, అంటే స్త్రీలు ఎంత నికృష్టమైనటువంటి పరిస్థితులకు కూడా ఓర్చుకొని అసలు సమాధి దగ్గరికి వెళ్ళి మొక్కుకోవడం ఏంటి, లోపల పిశాచానికి మొక్కడం ఏంటి, ఏమన్నా అర్థం ఉందా? ఎందుకంటే తహతహ వాళ్ళు ఏదో చేయాలి, ఏదో ఫలితం సాధించాలి అని. మామూలుగా మనం చూస్తుంటాం ఈ గిఫ్ట్ స్కీమ్స్ చైన్ వాటిల్లో కూడా ఎక్కువ పాల్గొనేది స్త్రీలే. ఎందుకనంటే ఎక్కువ ఆశ, ఏదో చేద్దాం, వేడినీళ్ళకు చన్నీళ్ళుగా మనం ఏదో ఒక చిన్న సహాయం చేసి ₹1 పెంచుకుందామని. దాంతో వీళ్ళని మోసం చేయడం చాలా సులభం. గిల్ట్ అంటగట్టి బంగారం చెప్పడం, బంగారం పాలిష్ చేస్తామని చెప్పి గిల్ట్ అంటగట్టడం, ఇట్లాంటివన్నీ చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇదేమవుతుందంటే ఆశ్రమంలో ఉండేసరికి ఇక్కడ ఏమవుతుంది, కొంతమంది ఈ మధ్య మనం ఒకళ్ళని చూస్తున్నాం, నేను శాపం పెట్టాను వాడు అలా అయిపోయాడు, నేను శాపం పెట్టాను వీడు ఇలా అయిపోయాడు అంటూ ఉంటే మనం నిజమే కాబట్టి వీళ్ళు శాపం పెడితే ఇలా అయిపోతామేమో అని భయపడి ప్రతి వాళ్ళకు భయపడి వాళ్ళని అనరు, వాళ్ళు పబ్లిక్గా ఏమనరు, కానీ శాపం పెట్టితేనే అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత నేను శాపం పెట్టాను అంటున్నారు అంతే తప్ప ముందు చెప్పట్లే, ఫలానా రోజు ఫలానా వాళ్ళకి ఇలా జరుగుతుంది నేను శాపం పెట్టాను, జరిగిన తర్వాత నేను శాపం పెట్టబట్టే ఇలా జరిగింది అని చెప్తున్నారు. అటువంటి ప్రచారాలు చేయడానికి వీళ్ళకి శిష్యులు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ అబ్బో మా గురువు మహానుభావుడు, దేవుడు, దైవం సంభూతుడు, వాడి తర్వాత దైవం తర్వాత వాడే దేవుడు, మీరు అతన్ని నమ్మండి అని కొంతమంది కుహనా భక్తుల్ని అక్కడ ఏర్పాటు చేసి, అవునండి నేను చేశానండి, నా కాళ్ళు 2 పడిపోయినండి, దేక్కోవడం కానీ చేతకాలేదండి, కాళ్ళు దిగి దేక్కుంటూ వచ్చానండి, ఈ స్వామి నా నెత్తి నీళ్లు చల్లాడండి, నా కాళ్ళు వచ్చేసాయండి, పరిగెత్తానండి, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చిందండి అని చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఏంటి, కిరాయి మనుషులు. వీళ్ళని గురించి చెప్పమని ప్రచారం చేయమని వాళ్ళే కల్పించుకున్నట్టు వాళ్ళు. ఏంటనంటే మనం దేవుణ్ణి నమ్మాలి కానీ దైవ స్వరూపాలు అని చెప్పుకునే వీళ్ళని కాదు. దేవుడు మనకి ఎప్పుడు అపకారం చేయడు. ఇక్కడ మనకు అపనమ్మకం అనేది ఒకటి ఏర్పడుతుంది. అపనమ్మకం ఏర్పడటం మూలంగా దైవం మీద నమ్మకం మానవుల మీద ఉంటుంది, దైవీ మానవుల మీద ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడలేదు, అది వచ్చిన సమస్య. చూడండి, మీరు దేవుణ్ణి నమ్మండి, నమ్మితే మీకు ఫలితం తప్పకుండా వస్తుంది. కాదంటే కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా. దేవుడు ఎప్పుడు మనిషికి అన్యాయం చేయడు. తన సృష్టిలో మనుషులే, తన బిడ్డలు తల్లి ఎక్కడైనా చంపుకుంటుంది, ఏ జీవి కూడా చంపుకోదు, మనిషి కాదు ఏ జీవి కూడా చంపుకోదు. అలాగే తన సృష్టిని తను ఎప్పుడు అపభ్రంశం చేసుకోడు దేవుడు మరి అపభ్రంశం చేసుకున్నప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతుంటే దేవుడి మీద నమ్మకం లేకపోవడం. నమ్మకం లేకుండా ఇప్పుడు అమృతం తాగమంటే అమృతం తాగకుండా విషం ఇచ్చే సన్యాసిని నమ్మి వాడిచ్చే విషాన్ని ఔషధం అని తీసుకుంటే ఏమవుతుందో వేరే చెప్పగల. దైవం ఇప్పుడు కాకపోయినా రేపైనా అమృతం ఇస్తాడు, ఇచ్చినప్పుడు మనకు సత్ఫలితాలు దొరుకుతాయి. ఈ సన్యాసుల్ని భైరవుల్ని వీళ్ళందరినీ నమ్మి వీళ్ళని పెంచి పోషించడం తప్ప వీళ్లకు పైగా చెప్పకూడదు. కానీ చాలా 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 ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులతో వీళ్లకు సత్సంబంధాలు ఉంటాయి. సత్సంబంధాలు ఉండడం మూలంగా ఏమవుతుందంటే వీళ్ళ నమ్మని వాళ్ళని ఉపదిస్తాము అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు ప్రచారంలోకి రావాలి. ఏదో ఏ పుట్టలో ఏ పాము ఉందో అని ప్రతి పుట్టలో చేయి పెట్టుకుంటూ పోతే ఏదో ఒక పుట్టలో ఏదో ఒక పాము కాటేస్తుంది. అందుకోసమని ఏ పుట్టను నమ్మవద్దు. భగవంతుడు అక్కడే మనకు కావాల్సిన వాడు. ఆయన నమ్మితే సత్య ఫలితం రాకపోయినా నిదానంగా ఫలితం వస్తుంది. ఇటువంటి దొంగ సన్యాసుల్ని పెంచి పోషించి వీళ్ళకి ఆశ్రమాలు కట్టించి వీళ్ళకు
అబ్బో కాటేజ్ అంటే మొన్న ఆయన ఆశ్రమానికి వెళ్తే కాటేజ్ అని అబ్బో 5 స్టార్ హోటల్ మించిపోయింది. అది కాటేజా? గుడిసే ఉండాలి కానీ కాటేజ్ అంటే అర్థం ఏంటి? 5 స్టార్ హోటల్ అని కాదు కదా. అందుకని వీళ్ళని నమ్మేవాళ్ళు కొందరు ఉంటారు. కొంతమంది వీళ్ళని ఆధారం చేసుకుని ఏదో ఎదుగుదాం అని కొంతమంది ఉంటారు. వీళ్ళని ఆశ్రయించుకొని నేను ఫలానా వాళ్ళకి మేము చాలా అనుంగు శిష్యులు అండి అని చెప్పుకొని ప్రచారం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. చేసుకొని అనుకుంటారు. కానీ వీళ్ళ మూలంగా ఏమవుతుందంటే నిజమైన దైవభక్తి దూరమై కుహనా గురువులకి దగ్గరే ఒక కలుషితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ప్రపంచంలో నిజమైనటువంటి భక్తిని దూరం చేసి ఏదో ఫలితం దొరుకుతుంది. ఎంతమందికి ఫలితం దొరికింది చెప్పమనండి, చెప్పాలి. జీవితకాలం నిరీక్షించండి, ఫలితం దొరకదు. ఎందుకంటే వీళ్ళలో ఏ మహిమలు లేవు. వీళ్ళలో ఏ మహిమ లేనప్పుడు ఎట్లా ఫలితం దొరుకుతుంది?